మరణాత. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖోపవాసములలోని 31వ దినము ధ్యానము. దైవలక్షణముల స్తుతి. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు, అందుచేత లోకములో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుష్యులలో పాపము ఉన్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు, అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్యమంగళ స్తుతులు. దేవా, నీవు నిరాకారుడవై ఉన్నావు, అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. కనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడవై ఉన్నావు, స్వేచ్ఛాపరుడవై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమేన్. సైతానును ఎదురించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నానని లూకా 10వ అధ్యాయములో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సాతానును ఎదురించుట. ఓ సాతానా, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనంలో అని వాక్యము చెప్పుచున్నది. ఈ వాక్య వాగ్దానమే నాకు ఆధారము. అయితే ఇది వరకు నేను అలాగూ చేయలేదు. గనుక నీవు నన్ను లోకుగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరి అయిన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చిండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొనుచున్నావు. ఆమేన్. సమర్పణ ప్రార్థన. దేవా, పాపము ఒక్కటే కాదు, పాపము ప్రవేశించి ఊరుకొనటలేదు, అది వ్యాధిని కలిగించుచున్నది. అట్టి సమయములో నిన్ను వేడుకొని స్వస్థత పొందుకొనుటకు పూనుకొన్నాను. ఏ తప్పిదము వలన వ్యాధి చేరినదో తెలుసుకొని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకొన్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలుగకపోయిన ఎడల ప్రార్థించి నీ దీవెనతో ఔషధము వేసుకొందును. నీళ్లను ఔషధముగా నీవు నయమాన విషయములో వాడినావు గదా. నరుడు పాపములో పడిపోవుననియు అందువలన జబ్బు తెచ్చుకొనుననియు నీకు ముందుగా తెలిసి మూలికాదులు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను జ్ఞానము కొందరికిచ్చి ఔషధములు చేయించుచు అనేక మందిని బాగు చేయుచున్నావు. ఇది నీ అద్భుత కృప. అయినను మందు లేకుండా ప్రార్థన, విశ్వాస, స్తోత్రముల వలనను స్వస్థత పొందవలనని నీ నామదారుల విషయములో కోరుచున్నాను. ఆమెన్.
రాకడ ప్రార్థన. ప్రభువా, రాకడ ప్రార్థన. ప్రభువా, అన్ని జనాంగముల నుండి నీ రాకడకు మనుష్యులను సిద్ధపరచుకొనుము. అన్ని భాషలలోనున్న వారిని రాకడకు సిద్ధపరచుము. అన్ని స్థితులలో ఉన్నవారిని, అనగా పాపస్థితిలో, వ్యాధి స్థితిలో, బీబద్ధ స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశా స్థితిలో, మరణ స్థితిలో ఉన్నవారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంస భక్షకులలో కొందరినైనను నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకములో ఉన్నవారిలో కొందరు రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు. కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్నపిల్లలను దీవించుము. వారు నిన్ను అవమానపరచు ఏ పాపమును చేయలేరు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకుని వెళ్ళుము. ఇట్టి మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమెన్. నిర్గమాకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనును, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను గల సమస్తమైన పనులను నేర్పుము. వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణులుగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూప వేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును. 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించనని చెప్పును. మరియు ఆయన సియోను కొండ మీద, సీనాయి కొండ మీద
మోషేతో మాట్లాడుట మాని చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఆమేన్. ఉపవాస అవసరత. ప్రార్థన. తండ్రి, మరి ఒక మారు నీ ఉపవాసమును ధ్యానించుటకు కూడుకొని ఉన్నాను. నీ కొరకు సమయమును ప్రత్యేకించుకొని నీతో సహవాసమునందు గడుపుట ఈ లోక భాగ్యములన్నిటికంటే గొప్ప భాగ్యమై ఉన్నది. నీవు ఎలాగూ దీక్షభూని ఉపవాసముతో ఉద్యోగములో ప్రవేశించినావో అలాగే మేమును నీ సన్నిధిలో నీ కొరకు దీక్షభూనుటకు నీ ఉపవాస వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. ఉపవాసము ఉదయం 6 గంటలు మొదలుపెట్టి సాయంకాలము 6 గంటల వరకు జరిగిస్తే అరగంట వరకు ధ్యానం కుదురుతుంది. ఆ తరువాత కనిపెట్టే సమయంలో చటుక్కున ఏదైనా చెడ్డ తలంపు పుట్టగా విసుగుకొంటూ చతికిలపడెదను. తమాయించుకొని తిరిగి క్రొత్తగా ఆరంభింపవలను. కానీ ఈ మధ్య సమయం పోయింది గనుక సైతానే గెలిచాడు అని అనుకొనకూడదు. కానీ కష్టపడి తిరిగి ఆరంభింపవలెను. యేసు ప్రభువుకైతే మన వలె ధ్యానం చేయుట, తిరిగి లేచుట అనేది లేదు. అంత గొప్ప ఉపవాసము మనము చేయలేము గనుక నా వలె మీరు 40 దినములు ఉపవాసం చేయుండని ప్రభువు చెప్పలేదు. ఆ విధముగా పత్రికలోనైనను వ్రాయించలేదు. వ్రాసి ఉంటే చాలామంది చేసేయందురు. అలా చేసి పిచ్చివారై మతి చాంచల్యము కలిగి చనిపోయి ఉందురు. సాధు సుందర్ సింగ్ భక్తుడైనను త్యాగపురుషుడైనను ప్రభువు వలె 40 దినములు చేయలేకపోయినాడు. పడిపోయినాడు, చిక్కిపోయినాడు. దేవుని సెలవు లేకుండా చేసేవారు కొన్నాళ్లకు కృషించి తర్వాత చనిపోవుదురు. ఉపవాసం ఎందుకు? బలము, జయము పొందుటకు. యేసు ప్రభువు చరిత్రలోని భాగములు: 1వది బెత్లెహేములో జన్మించినాడు. 2వది ఐగుప్తు వెళ్ళినాడు. 3వది నజరేతులో 18 సంవత్సరాలు పెరిగినాడు. 4వది యెరూషలేము పండుగకు దిగి వచ్చినాడు. 5వది యోర్దాను నదిలో బాప్తిసము స్నానమునకు వెళ్ళినాడు. 6వది అడవిలోకి శోధింపబడుటకు వెళ్ళినాడు. ఉద్యోగములో ప్రవేశించుటకు పూర్వము ఉపవాసము అవసరము. ఉపవాసము తర్వాత ఉద్యోగము. మత్తయిలో వ్రాయబడినట్లు ఆయన ఆత్మచేత కొనిపోబడును. సైతానుతో శోధింపబడుటకు మనలో ఎవరునూ ప్రభువు చేసినట్లు 40 దినములు ఉపవాసము చేయలేము గాన చేయరాదు. కానీ అందుకొరకు ప్రార్థన చేయవచ్చును. ఆక్షేపణ లేదు. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడునని ప్రభువు చెప్పినారు గనుక ఉపవాసము చేయండి, మీకు ఇయ్యబడునని ప్రభువు చెప్పలేదు. మీరు ఇంటిలోనికి వెళ్ళండి, తలుపు వేసుకొనండి, ప్రార్థించండి అన్నారు కానీ ఉపవాసము చెప్పలేదు. ఉపవాసము చేయమని ఇంకొక చోట చెప్పినారు. ఇంకొక సందర్భంలో ప్రార్థనకు స్వంత నడిపింపే ఎంతకాలమైనను చేయవచ్చును. ఇష్టము లేకపోయినను ఇష్టము పుట్టు వరకు ప్రార్థింపవచ్చును. దేవుని ప్రార్థింపవలసిన ఇష్టము పుట్టుకొలది, అక్కర కొలది, కష్టము కొలది ప్రార్థన చేయమన్నారు కానీ ఉపవాసము చేయమనలేదు. ప్రార్థన 1వది జ్ఞానమును బట్టి, 2వది మనస్సాక్షిని బట్టి, 3వది అవసరమును బట్టి ప్రార్థన వచ్చును. అప్పుడు ప్రార్థించాలనే ప్రేరేపణ వచ్చును. ఆశ, ఆదురత కలుగును. ఇవే మనలను ప్రార్థనా గదిలోనికి నడిపించును. అవి నెరవేరితే సరి, అవి జరగకపోతే దారి అనగా ప్రార్థనకు దారి త్వరగా రాదు. ఆశ ప్రార్థించుటకే ఉంటుంది కానీ నెరవేర్పు కొరకు, కనిపెట్టుట కొరకు ఉండదు. యేసు ప్రభువు నా కొరకు 1వది నడుము కట్టుకొని, 2వది ఆకలి కట్టుకొని, 3వది దాహము కట్టుకొని, 4వది నిద్ర కట్టుకొని, 5వది పని కట్టుకొని, 6వది తల్లిదండ్రులకు సహాయము మాని అరణ్యములో ఏకాంతముగా మృగముల మధ్య చీకటిలో ఎండలో సైతాను వలన శోధనలో ఉండెను, శోధింపబడెను. మరియు ప్రభువునొక ప్రశ్న అడగండి.
ప్రభువా, నా నిమిత్తమై నీవు 40 దినములు ఉపవాసములో ఉంటివి గదా, ఆ 40 దినములో నీవు ఏ పని చేసితివి? ఆ పని నిమిత్తమే గదా మేము నీ ఎదుట ఉన్నది గనుక మాకు చెప్పుము. శర స్తుతి లేనిదే ఏ పనియు ఆరంభించరాదు, స్తుతి లేనిదే ఏ పనియు ముగించరాదు. దీవెన అలాగు పెండ్లి కుమారుని ముఖబింబమును ఈ 40 దినములు చూచుచు భౌతికమైన తలంపులన్నీ కనిపెట్టి పెళ్లి కుమారుని దీక్షనే కలిగి ఉండు భాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మరణాత.